హార్మోజ్ జలసంధిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ 2 నౌకలపై దాడి చేశాయి. సో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే ఈ యొక్క విధ్వంసానికి చోటు చేసుకుంది ఇరాన్. సో అక్కడ పెను సంచలనంగా మారింది. ఏం జరుగుతుందనే ఒక కాక రేపుతోంది హార్మోజ్ దగ్గర. సో దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్ నుంచి గజాయితే అనే ఒక నౌక, భారతీయ నౌక కూరత్ పోర్టుకి వెళ్తున్న ఒక భారతీయ నౌక, ఈ యొక్క చమురు షిప్. సో చాలా దాదాపుగా కొన్ని వందల కంటైనర్స్ ఉంటాయి దీంట్లో. ఆ కంటైనర్ మొత్తం ఫుల్ ఆఫ్ చమురు అనమాట. సో అలాంటి నౌక జలసంధి దాటుతున్న సమయంలో ఇరాన్ IRGC దళాలు అడ్డుకున్నాయి. సముద్ర నిబంధనలు ఆ నౌకలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఆ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు కదా, సో కాల్డ్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, IRGC టీం తమ కంట్రోల్లో తీసుకుంది. ఆ తర్వాత ఇరాన్ తీరానికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రపంచ చమురులో దాదాపుగా 20% to 30% వాటా ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ ద్వారానే జరుగుద్ది. మనం వాడే పెట్రోల్ కావచ్చు, ఇంట్లో వాడే గ్యాస్ కావచ్చు, మొత్తం 30% వాటా దీని నుంచి జరుగుద్ది. సో దీనిపై ఇరాన్ పట్టు బిగించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని నౌకలపై అక్కడ దాడులు జరిగాయి. తాజాగా భారతీయ నౌకను కూడా దిగ్బంధించింది ఇరాన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ ఇప్పటిదాకా భారతదేశానికి సహకరించింది అనుకుంటున్న సమయంలో ఇరాన్ ఈ దుశ్చర్యకు పాల్పడటం కరెక్టా కాదా? మనం ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయాలా లేదా ఇజ్రాయిల్ అమెరికాకి సపోర్ట్ చేయాలా? మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.